సో శ్రీ విష్ణు గారి విష్ణు విన్యాసం మూవీ 28 ఫిబ్రవరి వస్తుంది. దాని టీజర్ ఇవాళ వచ్చింది. 10 days ముందు టీజర్ ఏంటో తెలియదు కానీ సో దీని టీజర్ అయితే ఇప్పుడు వచ్చేసింది. 27th మృత్యుంజయ్ ఆయన సినిమానే వస్తుంది అన్నట్టు. సో బ్యాక్ టు బ్యాక్ 27th ఇనది 28th ఇనది లైక్ రెండు ఆయన సినిమాలో వేరే విషయం. బట్ ఇది ఎంటర్టైనర్, అది కొంచెం సీరియస్ సినిమాలకి ఉంది. సో ఐ హోప్ నవ్వించండి. #సింగిల్ ఓకే ఓకే నాకైతే ఓకే అనిపించింది. సో ఐ హోప్ అలానే లైక్ ఇంకొంచెం బెటర్ సినిమా అయితే బెటర్ అనిపిస్తుంది. అంటే లైక్ మృత్యుంజయ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే హ్యాపీయే. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందానండి. సో లెట్స్ వాచ్ విష్ణు విన్యాసం టీజర్. జున్ను మంది తెచ్చాను తాగుదా ఓకే ఎందుకు స్మాల్ చాలే నాకు వాటక వేడి చేస్తుంది అంటే ఎవరో మండుద్దు కదా అక్కక ఓకే ఏమని సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్. అమ్మాయికి అది తేడాగా ఉంది. మీ ఎక్కిపోతుందంటే మరి మీరు విష్ణు అన్నారేంటి? అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, మనిషి బాగా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటాడు. మళ్ళీ మీమ్సా? కింగ్ ఆఫ్ ఎంటర్టైన్. ఏమో డబ్బు పిచ్చి, వాడికేమో వాస్తు పిచ్చి. చారీలరా ఈ సంఘంలో బరువు బయట దుబ్బి 5 మన లక్కీ నెంబర్, 7 మన ఫ్రెండ్లీ నెంబర్, 9 మన రైజింగ్ నెంబర్. నువ్వేది కుట్టినా నా స్పేస్ లో ఉండాలి. ఏ మేక్స్ హిస్ ఓన్ స్పేస్. మళ్ళీ డాన్సా? ఆహా అది ముద్దు పేరంటే చిన్న ఓకేనా? ఓకే అలా అయితే నీకు నేను జున్ను అని పేరు పెడతా. విష్ణు సిగరెట్. ఓకే. విష్ణుగాడు ఇక్కడ ఆగి ఆలోచిస్తే మంచిదని నా గట్ ఫీలింగ్ సార్. మరి వాడి ఫీలింగ్ విను. ఐ లవ్ యు జున్ను. లిప్ కిస్ ఏంట్రా ఇంత యమగా ఉంది? రే కుర్నాయలారా, నీ ఆత్రం నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే. విష్ణు, నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరినైనా ఒక అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేస్తావా? ఓకే. ఎన్ని మీమ్స్ అవును మనీషా, ఇంతమంది మగాళ్ళుండగా నువ్వు నన్నే ఎందుకు తగులుకున్నావు? నువ్వు హీరో మెటీరియల్ విష్ణు. బోడి బాకేం కదా ఎగిరితంత నీ అక్క. అంటే బేసికలీ నాకు కామెడీతో మీమ్స్ క్రియేట్ కావాలి. మీమ్స్తో కామెడీ చేయొద్దు. ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి ఎగిరితంతా నీ అక్క ఆర్ఎల్స్ ఏ ఏ ఏ అనుకుంటే అది కూడా ఒకటి. అండ్ ఆల్సో క్లాప్స్ ఎందుకు, ఇప్పుడు వచ్చేది అదే కదా. మంది తెచ్చాను తాగుదా క్లాప్స్ ఎందుకు? ఇదంతా దాంట్లోకించి వస్తుంది తప్ప లైక్ నాకు రాదు, నాకు నచ్చదు అట్లా. లైక్ ఇది ఆ మీమ్లకించి చూసినా ఆ మీమ్ కామెడీ నువ్వేం చేస్తున్నావు? దట్ ఈస్ మై క్వశ్చన్. నువ్వేం చేస్తున్నావు? రైటింగ్ కామెడీ నువ్వేం చేస్తున్నావు? నువ్వెట్లా నవ్విస్తున్నావు? నీదేంటి కొత్త క్రియేటివిటీ దీంట్లో పెట్టడం ఏముంది? ఆల్రెడీ అది ఉంది కదా, దాన్ని వాడుతున్నావు. అది నా క్వశ్చన్. శ్రీ విష్ణు గారు మంచి కామెడియన్, ఆయనకు మంచి కామిక్ టైమింగ్ ఉంటుంది. మనకు చాలాసార్లు తెలిసింది. ఈవెన్ సామాజిక వర్గంలో ఎక్కడ కూడా మీమ్ టెంప్లెట్స్ ఉన్నా కానీ దానికంటే ఇంకా ఎక్కువ కామెడీ ఉంటుంది. ఆ సీక్వెన్సెస్ సిచ్యువేషన్స్ బాగుంటాయి. సో దాంట్లో ఎంత బాగా తీస్తున్నారో అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు తీయడానికి ఏదైనా కంపల్సరీ ఒక యూనిక్ ఎలిమెంట్ ఉండకపోతే సినిమా చూసి తీసేందుకు. అదే కదా ఇప్పుడు హీరోయిన్ లవ్ అని చెప్పేసి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కన్నీ చేసుకున్న తర్వాత ఇంకో నుంచి పెళ్లి చేసుకోమనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనుకుందాం. ఓకే, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్ ఎలిమెంట్. ఆ ఎంటర్టైన్మెంట్లో నాకు అన్ని మీమ్సే కనబడితే ఇంకా మీరేమి ఇస్తున్నారు? దట్ ఈస్ మై క్వశ్చన్. అంటే టీజర్ చూసే జడ్జెస్ అరే సినిమా రిలీజ్ కావడానికి 10 రోజులు ఉంది, ఇంకా 10 రోజుల్లో సినిమా అవుతుంది ఎంతమంది తెలుసు? అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా చేయాలి? లైక్ కరెక్టే, చాలామందికి ఇది బాగా వర్కౌట్ అవుతుందేమో తెలియదు, నాకైతే వర్కౌట్ కాదు. బట్ ఐ యామ్ ఆప్టిమిస్టిక్, ఎందుకంటే సింగిల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. బట్ సింగిల్లో కొన్ని ఉంటాయి, గాయత్రి ట్రాక్ అని అవన్నీ కూడా కొన్ని బాగుంటాయి. సో అవి ఓకే. బట్ ఆ మీమ్స్ని కూడా బాగా వాడితే హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ మళ్ళీ శ్రీ విష్ణు గారి ఆ డబ్బింగ్ ఏదైతే ఉంటుందో, ఏ సర్టిఫికేట్ దొరకకుండా ఆయన చేసేటి అన్నీ కూడా ఉన్నాయి. ఆయన టైప్ ఆఫ్ సినిమా అలానే ఉంది ఇది కూడా. ఓకే లెట్స్ సీ. బట్ స్టిల్ మీమ్స్ ఎక్కువ ఉండిపోయినాయి, నాకు అదే అనిపిస్తుంది అనమాట. మీమ్స్ వాడి 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 సాగు కొడుతున్నారు. యూ హ్యావ్ సత్య సినిమా టీజర్ మొత్తంలో సత్యకు ఒక డైలాగ్ లేదు, హ్యాపీ నాగపంచమి. సో ఓకే ఇట్లాంటివి ఉన్నాయి. బట్ స్టిల్ ఏమో నాకైతే మాత్రం అదే అనిపిస్తుంది. సో లెట్స్ సీ ఎలా అనిపిస్తుందో చూడాలి. నాకైతే మాత్రం మీకు ఎలా అనిపించింది? లైక్ మీమ్స్ ఉంటే మీకు నవ్వు వస్తుందా? లైక్ ఓకేనా మీకు? ఒరిజినల్ కామెడీ ఉండాలా? ఒరిజినల్ కామెడీ నేనేమన్నా అనుకోండి భయ్యా, నాకైతే మాత్రం తరుణ్ భాస్కర్ నచ్చుతాడు. ఐ రియల్లీ లైక్ హిమ్ బికాస్ ఆయన సినిమాల్లో నీకు
నీకు ఎంత బాగా నవ్వుకున్నావు, పడి నవ్వినా, నార్మల్ నవ్వినా కానీ ఒరిజినల్ కామెడీ ఉంటుంది. ఆయన ఫిలిమ్స్ ఒరిజినల్ కామెడీ క్రియేట్ అవుతాయి. కీడాకోలో ఐ లైక్ దాట్ వే. నువ్వు ఎంత ట్రై చేసినా కానీ అన్న ఓన్లీ ఇంగ్లీష్ అంటే నువ్వు జీ మూసుకో అంటాడు. లైక్ అదంతా సెట్ అయిపోతుంది. లైక్ నాకు నచ్చింది. ఇట్లా ఆల్రెడీ పాపులర్ అయిన మీమ్స్ నుంచి ట్రై చేయడం నాకు అట్లా వద్దు. నాకు ఒరిజినల్ కాంటెంట్, ఒరిజినల్ కామెడీ కావాలి. ఈజీ టూ మచ్ టూ హాస్కి మధ్యలో అది కూడా మరీ ఓవర్ యాక్షన్ అడుగుతున్నారంటే మాత్రం మీరు ఇంకా దారుణంగా ఉన్నారన్న ఫీలింగ్. ఇక థియేటర్కే జనాలు రావట్లేదు, తీసిందే తీస్తున్నారని ఫీలింగ్లో వదిలే మరి క్లాస్ అయిపోతుంది. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. మీమ్స్లో కామెడీ కాదు, మీమ్స్తో కామెడీ కాదు, కామెడీతో మీమ్స్ రావాలి. సో ఏమో, బాయ్.